మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది. అమ్మ అండ్ పిన్ని వాళ్ళు వచ్చేసారు. మేము వచ్చి రాగానే హౌస్ అంతా నీట్‌గా సెట్ చేసేసామనమాట. దర్శన్, అజిత్ కలిసి మొత్తం వాక్యూమ్ పెట్టేశారు సోఫాకి కూడా. హౌస్ అయితే సెట్ అయిపోయింది. నా స్కిన్ ఇంకా సెట్ అవ్వలేదు. నేను గ్లో ఇన్ ఎ మినిట్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను. అంటే ఫేస్ షేవింగ్ చేసేస్తున్నాను అనమాట. కార్మెసీ ఫేషియల్ షేవింగ్ బామ్ యూజ్ చేస్తున్నాను. సో, బేసిక్‌గా నాకు డ్రై షేవింగ్ నచ్చదు. కానీ 1 మినిట్‌లో షేవింగ్ అయిపోతుంది. నేను నా ఓజీ కార్మెసీ ఫేస్ రేజర్ యూజ్ చేస్తున్నా. ఇక్కడ ఈ శాండ్ టైమర్ పెడుతున్నాను చూడండి. సో, 1 మినిట్ అయిపోయే లోపల షేవింగ్ నీట్‌గా అయిపోతుంది. నాకు టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బ్లేడ్. మనం 45 డిగ్రీస్ యాంగిల్‌లో పెట్టుకొని షేవ్ చేసుకుంటే కట్స్ ఏమి ఉండవన్నమాట. ఒక మంచి జిగ్‌జాగ్ ప్యాటర్న్ ఉండడం వల్ల కట్స్ అన్ని ప్రివెంట్ చేస్తది. అండ్ దాంతోపాటు యాంటీ స్లిప్ గ్రిప్ ఉంటదనమాట దీనికి. సో, యాంటీ స్లిప్ గ్రిప్ ఉండడం వల్ల మనకు స్లిప్ ఏం అవ్వదనమాట షేవ్ చేసుకునేటప్పుడు కూడా. సో, దిస్ ఈస్ వెరీ వెరీ నైస్. అండ్ వితిన్ 60 సెకండ్స్‌లో నా ఫేస్ అంతా షేవ్ అయిపోయింది. ఫేస్ షేవింగ్ అయిపోతానే ఫేస్‌లో ఒక మంచి గ్లో వస్తుందనమాట. మీరే బిఫోర్ అండ్ ఆఫ్టర్ కూడా చూసుకోవచ్చు. సో, డెఫినెట్లీ నేను ట్యాగ్ చేసి ఉంటాను. చెక్ ద ప్రోడక్ట్ అవుట్. అండ్ ఇంకా మనకు సత్యనారాయణ వ్రతం రోజు కొంచెం టైం తక్కువ ఉంటుంది కదా. అండ్ శారీ డ్రైపింగ్, హెయిర్ స్టైల్ కూడా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే నాకు హెయిర్ స్టైల్ రొటీన్ చూసి చూసి బోర్ కొట్టేసింది. అందుకే నేను పిన్ని మంచిగా హెయిర్ స్టైల్ వెయిట్ చేసుకున్నాము. అండ్ శారీ డ్రైపింగ్ వాళ్ళైతే కొంచెం నీట్‌గా కడతారు. ప్లస్ టెన్షన్ ఏమి ఉండదని చెప్పేసి ఆ రోజు ఇలా ఉందనమాట నా హెయిర్ స్టైల్. పూలన్నీ పెట్టేసుకొని చాలా సింపుల్గా ఉంది. అండ్ దిస్ ఈజ్ మై జ్యువెలరీ. అండ్ శారీ ఇది వడిబియ్యానికి అమ్మ పెట్టిండే శారీనే వేసేసుకున్నాను అనమాట. సత్యనారాయణ స్వామి వ్లాగ్లో నేను మొత్తం డీటెయిల్స్ అన్ని పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. పిన్ని హెయిర్ స్టైల్ కూడా చాలా బాగుంది కదా. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.